ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది. అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలు అమరావతికి నిధులు తెస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జీతాల పెంపుపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి నేతృత్వంలో కమిటీ వేసిన నివేదిక ఇచ్చింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇతర సభ్యుల సంక్షేమం ఇతర అంశాలపై కూడా అధ్యయనం చేస్తున్న అసెంబ్లీ సదుపాయాల కమిటీ ఇవాళ ఒక నివేదికనైతే సమర్పించింది. దీని ఆధారంగా చూస్తే ఎమ్మెల్యేలు అండ్ అలాగే మాజీ ఎమ్మెల్యేలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఒక కీలకమైన సిఫార్సు కూడా చేస్తుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడి నేతృత్వంలోని అసెంబ్లీ సదుపాయాల కమిటీ రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతాల పెంపుతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లను కూడా పెంచాలని ప్రభుత్వ సిఫార్సుకి ఓకే చేసింది. సో ఏంటి, ఎంతవరకు పెంచుతారు, దీని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. హలో వెంకట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా ఏవైతే ఇప్పుడు వస్తున్నాయో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీతాల పెంపుకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. సో ఏంటి, ఎంతవరకు పెంచుతారు, అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిషా గారు, దీనికి సంబంధించి అసెంబ్లీ అంటే స్పీకర్ ఇప్పుడు ఎవరైతే అయ్యన్న పాత్రుడు ఉన్నారో ఆయన నేతృత్వంలో ఒక కమిటీని ఇటీవల ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ నెల గత నెల సెప్టెంబర్ 25వ తేదీన సమావేశం అయింది. ఈ సమావేశంలో సభ్యులకు సంబంధించి అంటే ఆర్థిక ఇబ్బందులు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గతంలో 2016లో చివరిసారిగా జీతాలను అలాగే పెన్షన్లను పెంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు పెంచాలి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కనీసం అంటే పెన్షన్లను అలాగే కొన్ని సదుపాయాలను పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త ముందడుగు వేయాలంటూ కూడా సిఫారసు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా ఆమోద ముద్ర వేసినట్లుగానే తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అంటే ప్రస్తుత ఎమ్మెల్యేలకు అలాగే మాజీ ఎమ్మెల్యేలకు అఖిల భారత సర్వీస్ అధికారులు అంటే ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఐఆర్ఎస్ అధికారులు కానీ ఐఎఫ్ఎస్ అధికారులు ఇలా కొంత ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళందరితో సమానంగా వీళ్ళకు కూడా వైద్య సదుపాయాలు కల్పించాలంటూ కూడా కమిటీ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. అయితే ఎమ్మెల్యేలకు ఎంత జీతం పెంచాలి ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా ముఖ్యంగా మణిపూర్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాజీ ఎమ్మెల్యేలకు నెలకు 50 నుంచి 70,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని, కాబట్టి మాజీ ఎమ్మెల్యేలకు కూడా ప్రస్తుతం ఉన్న 30,000 నుంచి కనీసం 50,000కు గరిష్టంగా 70,000 వరకు పెంచాలంటూ కూడా సిఫారసు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము జీతాల పెంపుతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లు కూడా పెంచాలని ప్రభుత్వానికి సిఫార్సు వచ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు కనీస జీతాలు పెన్షన్ల పెంపు ఉండాలని చెప్పి అభిప్రాయపడింది. ఇందులో ముందుగా మణిపూర్, పంజాబ్, అరుణాచల్ అలాగే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాజీ ఎమ్మెల్యేలకు నెలకు 50 నుంచి 70,000 పెన్షన్గా ఇస్తున్నారని, కాబట్టి మనం కూడా మాజీ ఎమ్మెల్యేలకు కూడా ప్రస్తుతం ఉన్న 30,000 నుంచి కనీసం 50,000కైనా గరిష్టంగా 70,000కు పెన్షన్ ఉంచాలని చెప్పి సిఫార్సు చేస్తుంది. అలాగే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలకు అఖిల భారత సర్వీస్ అధికారులతో సమానంగా వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేలకు చివరిసారిగా 2016లో జీతాలు సవరించారని, కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వమే వీరికి ప్రస్తుతం ఉన్న జీతాలను పెంచాలని, జీతభత్యాలు హేతుబద్ధం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరింది. తమ వైపు నుంచి మాత్రం ఎంత పెంచాలన్నది సిఫార్సు చేయలేదు. దీనిపై ప్రభుత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.